స్టార్టప్ ఆంత్రప్రెన్యూర్కి మళ్లీ స్వాగతం. మీలో చాలామంది ఈ రోజు వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ నిరీక్షణను వృధా చేయకుండా అద్భుతమైన కథనాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇది భారతీయ పాలు పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చిన కంపెనీ గురించి. ఇది 1 కోటి మందికి మించి రైతులను అధికారికం చేసి ప్రపంచ ప్రాచుర్యం పొందిన బ్రాండ్గా ఎదిగింది. అవును, మేము అమూల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఐకానిక్ కంపెనీ ఎలా భారత పాల పరిశ్రమకు మద్దతు ఇచ్చిందో తెలుసుకోవడానికి పూర్తిగా చూసేయండి. మొదలు పెట్టేద్దాం. ఆరంభం. అమూల్ యొక్క ప్రయాణం 1946లో గుజరాత్లోని ఆనంద్ అనే చిన్న పట్టణంలో ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనలో భారతీయ రైతులను ప్రైవేట్ కంపెనీలు దోచుకున్నాయి, వారి పాలకు తగిన ధరలు ఇవ్వలేదు. ఇది రైతుల్లో నిరాశకు కారణమైంది. అందులోకి ప్రవేశించినవారు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఒక పరిష్కారాన్ని కలిగి ఉన్నారు: రైతులు పాల వ్యాపారాన్ని కలిగి నిర్వహించే సహకార నమూనా. ఈ విజన్తో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ స్థాపించబడింది. ఈ సహకార నమూనా మధ్యవర్తులను తొలగించి న్యాయమైన ధరలను అందించడం ద్వారా రైతులకు అధికారాన్ని కల్పించింది. అమూల్ అనే పేరు సంస్కృత పదం అమూల్య నుండి వచ్చింది. దీని అర్థం అంతులేని విలువ. ఇది వారి పాలు మరియు కృషి యొక్క విలువను సూచిస్తుంది. వర్గీస్ కురియన్ పాత్ర. ఆధారాలు బలంగా ఉండగా డాక్టర్ వర్గీస్ కురియన్, వెన్నెల విప్లవం తండ్రిగా పిలవబడేవారు, అమూల్ను శక్తివంతమైన సంస్థగా మార్చారు. 1949లో ఈ సహకారంలో చేరి విప్లవాత్మక ఆలోచనలను తీసుకువచ్చారు. కురియన్ ఆధునిక పాలు ప్రాసెసింగ్ సాంకేతికతలను ప్రవేశపెట్టారు మరియు స్థిరమైన సరఫరా గొలుసును సృష్టించడంపై దృష్టి పెట్టారు. ఆయన నాయకత్వం ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. కురియన్ విజన్ అమూల్ను స్వావలంబన మరియు ప్రగతికి చిహ్నంగా మార్చింది. మార్కెటింగ్ ప్రతిభ. అమూల్ కేవలం పాలకు మాత్రమే కాదు, అద్భుతమైన మార్కెటింగ్కు కూడా ప్రసిద్ధి చెందింది. అమూల్ గర్ల్ గుర్తుందా? 1966 నుండి ఈ ఐకానిక్ మాస్కట్ సరదా యాడ్స్ ద్వారా మమ్మల్ని అలరిస్తూ విద్యావంతులను చేసింది. ఈ ప్రత్యేకమైన ప్రకటనల వ్యూహం అమూల్ను మార్కెట్లో ప్రత్యేకంగా నిలిపింది, దశాబ్దాలుగా వినియోగదారులతో అనుసంధానమై ఉండేందుకు సహాయపడింది. అమూల్ యొక్క ట్యాగ్ లైన్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశ వైవిధ్యం మరియు ఐక్యతకు సూచన చేస్తూ బ్రాండ్ యొక్క సారాంశాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించింది. సహకార మోడల్ విజయం. అమూల్ యొక్క సహకార మోడల్ దాని అతిపెద్ద బలం. ఈ రోజు 1.8 కోట్లకు పైగా రైతులు ఈ నెట్వర్క్లో భాగమై ఉన్నారు మరియు రోజుకు 1.8 కోట్ల లీటర్ల పాలు ప్రాసెస్ చేస్తుంది. తోటివారి జీవితాల మెరుగుదలకు మరియు గ్రామీణ భారతదేశానికి శక్తినిచ్చేలా లాభాలను నేరుగా రైతులతో పంచుకుంటుంది. అమూల్ అధిక నాణ్యత మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంచడానికి మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టింది, వారి ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసింది. కొత్త ఆంత్రప్రెన్యూర్స్ కోసం వ్యూహాలు, ఆలోచనలు. అమూల్ విజయగాథ నుండి కొత్త ఆంత్రప్రెన్యూర్స్ ఏమి నేర్చుకోవచ్చు? ఇక్కడ కొన్ని వ్యూహాలు మరియు ఆలోచనలు ఉన్నాయి. మీ బేస్ని శక్తివంతం చేయండి. అమూల్ రైతులను శక్తివంతం చేసినట్టే, మీ వ్యాపారం కోసం బలమైన మరియు నమ్మదగిన బేస్ను నిర్మించండి. అది ఉద్యోగులు, సరఫరాదారులు లేదా వినియోగదారులు కావచ్చు. సహకార మోడల్నే అనుసరించండి. పోటీకి బదులుగా సహకారం పరస్పర ఎదుగుదలకు దారితీస్తుంది. మీ విజన్కు సరిపోయే భాగస్వామ్యాలను పరిశీలించండి. సాంకేతికతలో పెట్టుబడులు పెట్టండి. సామర్థ్యాన్ని మరియు స్థాయిని మెరుగుపరచడానికి అమూల్ ఆధునిక సాంకేతికతలను ఉపయోగించండి.